చారి గారు చెప్పండి, మీరు ఆశ్రమంలో ఉన్నారు కదా, ఆశ్రమంలో మీకున్నటువంటి వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వసతులు బాగానే ఉంది సార్. కాకపోతే కొంచెం మెట్లు ఎక్కి దిగడం అంటే ప్రాబ్లం అవుతుంది. మా మూత్రం వచ్చినా కానీ కిందికి రావాల్సి వస్తుంది. మీరు అక్కడ పక్కన కట్టిస్తారు కదా, కొంచెం జల్ది అయితే లేజీ అవుతుంది, కొంచెం జల్ది అయితే బాగుంటుంది, తొందరగా అయితే బాగుంటుంది అంటారు. ఓకే ఓకే, మరి ఈ పెద్ద ఆయన అడిగి కనుక్కుందాం. ఆశ్రమంలో ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. మేము వచ్చినప్పటికి ఇప్పటికి ఇంకా డెవలప్ ఉన్నది. ఒకటిగా మెట్లు ఎక్కడం దిగడము ఒంటేళ్ళకి వస్తానికి ఇబ్బంది ఉన్నది. అది మాకంతా ఇంత ఇబ్బంది ఉండదు. అన్నానికి చాయ్కి అన్నిటికి మంచిగా ఉంది సౌలభ్యం. అంతే అంటే ఇప్పుడు మెట్లు ఎక్కడానికి దిగడానికి మాత్రమే ఇబ్బంది. సరే అంతే సార్, పర్వాలేదు. అంతకుమించి ఇక్కడ రాజు గారు అని ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ అనమాట. తనని అడిగి మిగతా వివరాలు కనుక్కుందాం. అందరికీ నమస్కారాలు. ఇక్కడ మాకు టయానికి టిఫిన్, టీ, భోజనాలు పూర్తిగా మాకు లభిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉన్నది. మాకు మెట్లు ఎక్కడానికి దిగడానికి టాయిలెట్ పోయి పోసుకోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. అది దయచేసి త్వరగా పూర్తి అయితే మాకు మంచి సౌకర్యం ఉంటుంది. మాకు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు, అందరికీ నమస్కారాలు. ఇక్కడ మన దగ్గర 86 ఇయర్స్ ఆవిడ, పెద్ద ఆవిడ ఉంది. కమలమ్మ గారిని అడిగి మిగతా వివరాలు కనుక్కుందాం. బాగున్నావా? బాగున్నా సార్. ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు వెళ్ళినాయి సార్. వెళ్ళిందా? ఈడ ఎట్లా ఉంది? బాగుందా? ఇబ్బంది ఉందా? ఏం మంచిగా ఉంది సార్. ఆహాహా. అందుకే పోబుద్ది కాదు నా మా ఊళ్ళింటికి. వాళ్ళు కొడతారని పోతలేను కూడా సార్. నేను అవునా? వాళ్ళు చేయంగా ఇంకా ఇట్లా అయిపోయిన సార్, లేకుంటే మంచిగా ఉంటుంది నేను. అవునా? ఓకే, మరి ఈడ ఇబ్బంది ఎక్కడ దిక్కలు కష్టం అవుతుంది. సార్కు చెప్తాం మంచిగా జల్లినే చేస్తే మేము ఇళ్ళకి వచ్చేస్తాం. ఏ దాంట్లకు? ఈ కొత్త దాంట్లో. కొత్త దాంట్లకు మెట్లు ఎక్కే ఇబ్బంది ఉండొద్దు అంటారు. చెప్తా. మిగతా అదంతా బాగానే కదా? సరే, చెప్తా సార్. మంచిది.